హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట చింతపండు పులిహోర. సింపుల్గా టేస్టీగా చింతపండు పులిహోర ఇంట్లో ఎలా వండుకోవాలో చూద్దాము. 1/2 కేజీ బియ్యం తీసుకోవాలి. 1 గ్లాస్ కొలత పెట్టుకోవాలి. 1 గ్లాస్ కొలత. ఈ గ్లాసు 1/2 కేజీ బియ్యం పడుతుంది. ఇది 1/2 సేరు బియ్యం గ్లాసు. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. 1/2 కేజీకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఈ చింతపండు శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యము నీట్గా ఏరుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చింతపండు పులిహోర. ఈ బియ్యము నీట్గా 2 సార్లు కడుక్కుందాము. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా రైస్ వస్తుంది. 2 గ్లాసులు నీళ్లు వేసేసి ఇందులో 1 అర స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 అర స్పూను ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. తర్వాత ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి అన్నము పలుగ్గా ఉడికించుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు తీసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. చింతపండులో కల్లుప్పు వేసి పిసకడం వల్ల చింతపండు గుజ్జు బాగా చిక్కగా వస్తుంది. బాగా పిసికేసి చింతపండు గుజ్జు చిక్కగా తీసుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్లో వేసేసి వడగట్టుకుంటే డస్ట్ అనేది రాకుండా చింతపండు గుజ్జు నీట్గా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చింతపండు పులుసు తీసి పక్కన ఉంచుకోవాలి. రైస్ అయితే ఉడికింది. ఒక పెద్ద తాంబూలం ప్లేట్లో వేసేసి ఇందులో 4 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు శుభ్రంగా కడిగి వేసేయాలి. ఈ వేడి రైస్ పైన ఫ్రెష్ కరివేపాకు వేసినందువల్ల కరివేపాకు ఫ్లేవరు వేడి రైసు పట్టుకుంటుంది. ఒకసారి బాగా కలిపేసి ఈ రైస్ని ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 గుప్పెడు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేసి దోరగా వేయించేసి ఇందులో 1 అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ కట్టేసి ఈ పప్పులు ఆయిలు దోరగా వేగించుకోవాలి. స్టవ్ కట్టేసి ఈ పప్పులు ఆయిల్ మొత్తము ముందుగా మనము ఆరబెట్టిన అన్నం పైన వేసేసి ఈ ఆయిల్ పప్పులు రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పప్పులు ఫ్రెష్గా ఉంటాయి, మెత్తబడిపోకుండా. తర్వాత ఈ చింతపండు పులుసుకి తాలింపేద్దాము. 10 ఎండుమిరపకాయలు, 1 అర స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 అర స్పూను మెంతులు, తగినంత ఇంగువ తీసుకుని అదే కడాయి స్టవ్ పైన పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు తాలింపు వేసేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత మాడిపోకుండా ఒకసారి బాగా కలిపేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చింతపండు పులిహోర. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవాలి. 1 అర స్పూను ఇంగువ వేసేసి ఒకసారి కలిపేసి ఎండుమిరపకాయలు మాడిపోకుండా చూసుకోవాలి. ముందుగా తీసి పక్కన ఉంచిన చింతపండు పులుసు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి చింతపండు పులుసు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలే వరకు చింతపండు పులుసు ఉడికించుకోవాలి.
చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా బాగా దగ్గరికి ఉడికించేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఉడికించేసి స్టవ్ మీద నుంచి దించి బాగా చల్లారనించేసి ముందుగా మనము రెడీ చేసి పక్కనుంచిన రైస్ పైన ఈ చింతపండు సాసు వేసేసి బాగా కలపాలి. చేత్తో కూడా కలపొచ్చు, నేను గంటితో కలుపుతున్నాను. ఈ పులిహోర సాసు రైస్కి బాగా పట్టేలాగా అన్నం గడ్డలు లేకుండా బాగా నీట్గా కలిపేసేయాలి. కలిపేసి ఒక 15 నిమిషాలు అలాగే పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు చింతపండు పులిహోర. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే చింతపండు పులిహోర రెడీ. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. ఆ రెసిపీ మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది చింతపండు పులిహోర. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి